ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. అమ్మా లే అమ్మా, అమ్మా 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 లేమ్మా, అమ్మా 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 జనని లేవవే, లేమ్మా లేవవే. అమ్మా మధు, నాకేమైంది? ఏం కాలేదమ్మా, బీపీ కాస్త రేజ్ అయినట్టుంది. కళ్ళు తిరిగి పడిపోయావంతే. గుండెలోనా సౌవడుందే, గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. 20 ఏళ్లుగా అవమానాలు భరిస్తూనే ఉంది. నేను కూడా చాలా రకాలుగా హింసించాను, వేధించాను, ఆమెను ఏడిపించాను, ఆమె కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణమయ్యాను. కొన్నేళ్లు ఆ శక్తి నాన్న వల్ల బాధపడింది, కొంతకాలం నా వల్ల బాధపడింది. ఇప్పుడు కన్న కూతురు వల్ల. ఇద్దరం కూతుర్లమే. ఇటు పెంచిన కూతురు, అటు కన్న కూతురు. ఇద్దరు అమ్మని బాధ పెట్టే వాళ్లే అయ్యారు. నాలానే ఇప్పుడు అమ్మ దుఃఖానికి ఆ ధరణి కారణమైంది. ఆమె కూతుర్లే ఆమెకు శాపమా? ఆమె కూతుర్లని ప్రేమించడమే పాపమా? ఎందుకు ఇలా అవుతుంది? చేయాలి, ఏదో ఒకటి చేయాలి. అమ్మ పట్ల ధరణికున్న అపార్థాన్ని దూరం చెయ్యాలి. ఎలా అయినా సరే పెళ్ళాపాలి. అమ్మ దుఃఖానికి పరిష్కారం తీసుకోవాలి. రోజు ధీరజ్ గాడు పెళ్లి పీటల మీద ఎక్కబోతున్నాడు కదా. పెళ్లి పీటలు ఎక్కక ముందే పైలోకానికి పంపిస్తాను. నా ధరణిని వాడు పెళ్లి చేసుకుంటే నేనేమైపోవాలి? దేవదాసులా స్ట్రీట్ లైట్స్ కింద మందు తాగుతూ కుక్కను పెట్టుకొని దుప్పటి కప్పుకొని తిరగాల? నో నో. ధరణి ఎవరు? నా గుండెకాయ. ధరణి ఎవరు? నా కలల రాణి. ధరణి ఎవరు? ఏళ్ల తరబడి నా భార్యగా ఊహించుకున్న బంగారు బొమ్మ. అది వాడి చేతుల కీలుబొమ్మ అయితే ఇక నేనెందుకో? వాళ్ళ సుఖ సంతోషాలు చూస్తూ నేను ఏడ్చి చచ్చే బదులు వాణ్ణి చంపి నేను చావడం బెటర్. అయిపోయావురా ధీరజ్. నీకు ఈ రోజుతో 100 ఏళ్ళు నిండిపోతాయి. ఈ భూమి మీద నూకలు చెల్లిపోతాయి.
తరుణ్ తరుణ్ రేయ్, ఈవినింగ్ పెళ్ళి ఇంకా నువ్వు ఇలాగే ఉన్నావంట్రా? ఏమైంది డల్గా కనిపిస్తున్నావు? ఒక అమాయకురాలైన అమ్మాయి లైఫ్ అన్యాయం అయిపోతుందేమో అన్న ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నాను నాన్న. నేను రెడీ అవ్వడం కంటే తన లైఫ్ సేవ్ చేయడం ముఖ్యం అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరా అమ్మాయి? ఏమన్యాయం జరుగుతుంది? మీకు చాలాసార్లు చెప్పాను కదా నాన్న, మీరు మర్చిపోయారా? ఆలోచించరా? నేను చెప్పేది వేరే ఎవరి గురించో కాదు నాన్న, సాయంత్రం పెళ్లి జరగబోయే పెళ్లి కూతురు గురించి. ఒక పక్క ధీరజ్ మీద కేసు నడుస్తూ ఉంది, నేరంలో వాడున్నాడన్న అనుమానం ఉంది. మీరేమో అలాంటి వాడితో ఓ అమ్మాయి పెళ్లి ఫిక్స్ చేశారు. ఇప్పుడు నీట్గా రెడీ అయి వెళ్తున్నారు. ఆలోచించండి నాన్న, రేపు వాడు దోషం తేలితే వాడికి శిక్ష పడితే ఈ అమ్మాయికి ఇక్కడ ఇంట్లో జైలు శిక్షతో సమానం కదా నాన్న. బయట తలెత్తుకొని తిరగగలదా? జీవితాంతం ఒక దోషి భార్యగా తలెత్తుకోగలదా? మీ కూతురి స్థానంలో ధరణి ఉంటే మీరు ఇలానే తెగించి వెళ్ళి పెళ్లి చేస్తారా నాన్న? దోషిగా కేసు నడుస్తున్న వాడి కాళ్ళు కడిగి మీరు కన్యాదానం చేస్తారా? చాలా ఆపరా నాన్న ప్లీజ్. షడప్. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. అందరికీ ఇష్టమయ్యి పెళ్లి జరిపిస్తుంటే నీకొచ్చిన కష్టమేంట్రా? వాళ్ళు ప్రేమికులు, కష్ట నష్టాలు లెక్క చేరు. ప్రేమికులా? నాకు తనని ట్రాప్ చేసి. షటప్. ఎవరికేం అవసరం? ఎవరికేం లాభం? తప్పుగా ఊహించుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. వాళ్ళిద్దరూ కూడా మేజర్సే. వాళ్ళ మ్యారేజ్ని అబ్జెక్ట్ చేసే హక్కు ఎవరికీ లేదు. అయినా ఎందుకురా పదే పదే పెళ్ళాపండి అని నా వెంటపడి విసిగిస్తావు? ఇంకోసారి పెళ్ళాపమనే ప్రసక్తి నా దగ్గర తేవద్దు. అండర్స్టాండ్? సరే నాన్న, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోనప్పుడు నేను మాట్లాడి ప్రయోజనం లేదు. నాకిష్టం లేని పెళ్లికి నేను రాదలుచుకోలేదు నాన్న, రాను కూడా. మీరే వెళ్ళండి. దగ్గరుండి తాళి కట్టించి అమ్మాయి జీవితం నాశనం చేసి సంతోషంగా అక్షింతలు వేసి దీవించిరండి నాన్న. రేయ్ తరుణ్, తరుణ్ నా మాట విను. రేయ్ సార్, గుణగారంటే మీరేనా? నేనే. మీకు ఈ కవర్ వచ్చింది సార్. ఫ్రమ్ అడ్రస్ లేదు. ఎవరు పంపారు? ఎక్కడి నుంచి వచ్చింది? తెలియదు సార్. పికప్ పాయింట్లో పికప్ చేసుకొని వస్తున్నా. నాకెవరు కవర్ పంపారు? ఏమై ఉంటుంది? మిస్టర్ గుణ, మీ లైఫ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం మీకు తెలియాలి. నేనిప్పుడు మీకు తెలియజేస్తున్నది 100% ఫ్యాక్ట్. పచ్చి నిజం. ఇది మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన సీక్రెట్. మధు, చిన్నాలు మీ పిల్లలు కాదని మీకు తెలుసు. అలాగే జనని ఏ తప్పు చెయ్యని మనిషి అన్న నమ్మకం మీకుంది. కానీ ఆలోచించారా, వాళ్ళు జనని పిల్లలు కూడా కాదేమో అని? ఎస్, అదే నిజం. మధు, చిన్నాలు జనని కన్న పిల్లలు కూడా కాదు.